శివపురాణ పరిచయం. ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరడిగిన ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణంను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా, అనుభవ ప్రధానము, స్పందనాశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తిభావంతో, అసూయ లేకుండా, ఏకాత్మభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వ మానవులకును ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి, ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనటం కోసం తగవులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకొనడం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, వేయేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మనుషులారా, మానవులారా, మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదు గదా. అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివపురాణ శ్రవణం వల్లే తొలగిపోతుంది. దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్యఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలలో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేశమాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాత్పుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెబుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన, యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం, అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం భక్తితో నమస్కరించినా సర్వదేవతా పూజా ఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసముండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్ర పునశ్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాసభగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదర్శనం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమశ్రేష్టమైనది. కైలాస సంహిత తతోపి పరమా స్మృత, బ్రహ్మస్వరూపిణి సాక్షా తృణపవార్ధ ప్రకాశిక. కైలాస సంహితాయాస్తు మాహాత్మ్యం వేత్తి శంకరః, కృత్స్నం తదర్థం వ్యాసశ్చ తదర్థం వేదాహ్యం ద్విజాః. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము,
తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహత్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు. అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకొనుట కొరకే గదా. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహితం నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించడం, తినకూడని వాటిని తినడం, దూరాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే. కనీసం శ్రవణం చెయ్యాలి. శివాలయంలోని జల్పవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు.